పోలవరం నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా చిరకాలంగా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన మోడియం సూర్యచంద్రరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు ఐటీడీఏ కేఆర్ పురం నందు రిటర్నింగ్ అధికారి వారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. ఎంఎస్సీ చదువుకున్నాను. వృత్తిపరంగా ఎంఎస్సీ చదువుకున్నప్పటికీ నాకు వ్యవసాయం మీద మక్కువతో వ్యవసాయం చేయటం, అలాగే వ్యవసాయం చేసి ప్రజలకి కొంత సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి రావటం, మా కుటుంబం కూడా ఆది నుంచి కూడా రాజకీయాల్లో ఉండటం వల్ల నాకు కూడా ప్రజలకు ఏమైనా సేవ చేయాలి, నేను ఏదైనా చేయాలని ఆలోచనతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే పోలవరంలో గిరిజనులకి కనీసం కొన్ని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. అలాగే నేను కానీ ఎమ్మెల్యే అయితే ఎప్పుడు ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా వాటిని వెంటనే పరిష్కరిస్తూ నేను ముందుకు వెళ్తాను. అలాగే నేను కానీ నన్ను మీరు ఎమ్మెల్యేగా చేస్తే నేను ప్రజలతో ఉంటూ ప్రతి నెలకొకసారి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ప్రతి మండలంలో నెలకొకసారి గ్రామానికి వెళ్ళి అక్కడ పల్లె నిద్ర చేసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వారిని పరిష్కరించడానికి నేను